ఎలా మానవాళికి అందింది, ఎవరి ద్వారా అందింది, ఎవరి ద్వారా ప్రసాదింపబడింది అనేది మనము నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఆదిశంకరాచార్యుల వారు ధ్యాన శక్తితో సాధించుకోగలిగారు కదా అమ్మవారి దర్శనాన్ని. 2 శ్లోకాలు నిన్న వివరించుకున్నాము, నేర్చుకున్నాము అందరము. మళ్ళా ఈరోజు 3వ శ్లోకానికి వెళ్ళడానికి ముందు మొదటి 2 శ్లోకాలు కూడా పారాయణం చేసుకొని తర్వాత 3వ శ్లోకానికి వెళ్దాము. అమ్మ, నిన్న భావం ఎక్కువ చెప్పినట్లు అనిపించిందా? తగ్గించమంటారా? ప్రాక్టీస్ శ్లోక వివరణ, శ్లోకాన్ని ఎక్కువ చెప్పాలా? మీ అభిప్రాయాలు చెప్పమని అడుగుతున్నానమ్మా. హలో, చెప్పండి ఆంటీ. అంత ఓకే అమ్మా. ఒక్క 1 minute అమ్మ. మొదటి శ్లోకం మళ్ళా మననం చేసుకుందాం మనం అందరూ. ఎవరి పుస్తకం చూసుకుంటూ, నిన్న మనం టిక్కులు కూడా పెట్టుకున్నాం కదా, ఆ టిక్కుల్ని బట్టి ఆపుకుంటూ పారాయణం చేసుకుందాం. కుశల, అక్కడ కామాలేదు కూడా కుశల స్పందితులు. ఓంకారంతో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. 3 సార్లు అందరం ఓంకారం చెప్పుకుందాం. హరి ఓ శ్రీ గురు నమః, శ్రీ గణేష్, శ్రీమాత్రే నమః. అందరూ గురువుల్ని తలుచుకుందాము అని అనుకున్నాము. నా గురువుని నేను నిన్న మనసులో తలుచుకున్నాను, కానీ నేను బయటకు చెప్పలేదు. నాకు ఇది నేర్పించింది కొల్లిపరి ఆండ్రాళమ్మ చక్రవర్తి గారి దగ్గర నేను నేర్చుకోవటం జరిగింది. ఆమె చెప్పిన విధానాన్ని ఫాలో అయ్యి నేను మీ అందరికీ తెలపడానికి ముందుకొచ్చాను. ఆమెకి పాదాభివందనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ రోజు కార్యక్రమాన్ని శక్త్యాయుక్తో శివత్యాయుక్తో యది భవతి మ్యూట్ లో ఉండండి అమ్మా. మ్యూట్ లో ఉంటే నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటదమ్మా. అందరు మ్యూట్ లో ఉండండి. మీరు ఎవరన్నా ఉత్సాహంగా నేను చెప్తానా ఆంటీ అన్నవాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చెప్తే నేను చెప్తానా ఆంటీ అంటే మీరు పలుకుదురు కానీ. ఓకే అమ్మా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః
స్పందితుమపి न खलु कुशल स्पन्दितुमपि न चेदेवं देवो न खलु कुशल स्पंदितुमपि न चेदेवं देवो न खलु कुशल स्पन्दितुमपि अतस्त्वाम् आराध्याम् अतस्त्वाम् आराध्याम् अतस्त्वाम् आराध्याम् अतस्त्वाम् आराध्याम् हरिहर विरिञ्चादिभिरपि हरिहर विरिञ्चादिभिरपि हरिहर विरिञ्चादिभिरपि हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वाम् आराध्याम् हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वाम् आराध्याम् हरिहर विरिञ्चादिभिरपि అక్కడ డౌన్ చేస్తున్నాం. ఎక్కడ లైన్ లో లాస్ట్ లో డౌన్ చేస్తే ఆ శృతి కానించి తరువాత లైన్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అది ఆ గమనికలు గనక గమనించగలిగితే తొందరగా మనం పికప్ అవుతాం, తొందరగా నేర్చుకోగలుగుతాం. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరిञ्चादिभिरपि अतस्त्वाम् आराध्याम् हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति कथमकृतपुण्यः प्रभवति कथमकृतपुण्यः प्रभवति कथमकृतपुण्यः प्रभवति प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः ప్రభవతి. మళ్ళీ మొత్తం ఒకసారి చదువుతాను, నువ్వు పలుకు. శివశక్త్యాయుక్తో యది భవతి వ్యక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరిञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. పలుకమ్మ మొత్తం శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి ప్రణంతుం ప్రభాతి. అమ్మ ఎవరు మ్యూట్ లో ఉంటే డిస్టర్బెన్స్ లేక అమ్మ మీరేమన్నా ఓకే అమ్మా.
సరే, నెక్స్ట్ శ్లోకాన్ని చెప్పు. ఇది కూడా చెప్పు. తనీయాం సంపాంసుం. తనీయాం సంపాంసుం. అమ్మ, మొదటి శ్లోకానికి ఏం చెప్పుకున్నాం? ఆ తల్లి జగన్మాత యొక్క శక్తి మహిమ గురించి చెప్పుకున్నాం. ఆ తల్లి జగన్మాతని ప్రార్థిస్తే దేన్ని పొందుతాము, ఎలా ఆమె దగ్గరికి చేరుకోవాలి, ఎలా మనం సాధించుకోవాలి, ఆమె సన్నిధికి చేరుకోవాలంటే అనే విషయాల గురించి నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఈ రోజు 2వ శ్లోకానికి వెళ్తున్నాం. ఈ రోజు అమ్మవారి 2వ శ్లోకం కూడా నిన్న చెప్పుకున్నాం కదా, పాదధూళి మహిమ. ఓకే అమ్మ. తనీయాం సంపాంసుం. తనీయాం సంపాంసుం. తవ చరణ పంకేరుహ భవం. తవ చరణ పంకేరుహ భవం. తనీయాం సంపాంసుం. తనీయాం సంపాంసుం. తవ చరణ పంకేరుహ భవం. తవ చరణ పంకేరుహ భవం. విరించి సంచిన్వన్. విరించి సంచిన్వన్. విరచయతి లోకాన వికలన్. విరచ కథమపి సహస్రేణ శిరసా హరసంక్షుధ్యైనం. హరసంక్షుధ్యైనం. భజతి భసితో ధూళన విధిం. భజతి భసితో ధూళన విధిం. హరసంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. హరసంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. మొత్తం ఒకసారి చదువుతాను. తనీయాం సంపాంసుం. తవ చరణ పంకేరుహ భవం. విరించి సంచిన్వన్. విరచయతి లోకాన వికలన్. వహత్తేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసా. హరసంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. తనీయాం సంపాంసుం. తవ చరణ పంకేరుహ భవం. విరించి సంచిన్వన్. విరచయతి లోకాన వికలన్. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా. హరసంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. ఓకే అమ్మ, 2 శ్లోకాలని మననం చేసుకున్నాము. ఇది 2వ శ్లోకం దేని గురించి అని? అమ్మవారి యొక్క పాదధూళి మహిమని గురించి చెప్పుకున్నాం. ఇంకా 3వ శ్లోకంలో, కొత్త శ్లోకంలోకి అడుగు పెడదాము. అమ్మ, మణిదీపిక లైన్ లో ఉందా? చెక్ చేస్తున్నాను అండి. ఉన్నాను మేడం. అమ్మ, 3వ శ్లోకం తీసుకొని నేను చెప్తాను, పలుకుతావా? పలుకుతాను మేడం. ఓకే అమ్మ. ఇది కూడా, ఈ 3వ శ్లోకం కూడా అమ్మవారి పాదరేణువు యొక్క, పాదరథం యొక్క మహిమ గురించే తెలుసుకుంటాం అన్నమాట. ఈ శ్లోకం చెప్పుకొని తర్వాత భావాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. అవిద్యానాం
అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ అంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానాం అమ్మ అక్కడ సున్నా పెట్టుకొని మాకి బదులు ఆ పెట్టుకోవాలన్నమాట. అవిద్యానాం అక్కడ సున్నా తర్వాత మా బదులు ఆ అంతస్తిమిరమిహిర ద్వీపనగరి అని చదువుకోవాలి. అవిద్యానాం పలుకమ్మ. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ అంతస్తిమిరమిహిరద్వీపనగరీ యాక్టివ్ గా చెప్పాలి. అమ్మవారి శక్తిని వేడుకో, అమ్మవారి తల్లి నాకు యాక్టివ్నెస్ ఇవ్వు అని ధైర్యంగా పలుకు. భయం ఓకే. అవిద్యానాం ఉండండి, వచ్చి అంతస్తిమిరమిహిరద్వీపనగరీ అంటే భయపడద్దు. ప్రతి వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ. ఇప్పుడు చూడు, అవిద్యాన పైకి వెళ్ళింది, తర్వాత రాగం కూడా పైకి పోతుంది అనమాట. అట్లా కాకుండా అవిద్యానాం 4 అక్షరాలు ఒకే లైన్లో. అవిద్యానాం 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 అంతస్తిమిరమిహిరద్వీపనగరీ అంతస్తిమిరమిహిరద్వీపనగరీ. కదా, ఇదంతా ఒకే లైన్ లో ఉంటది. రీ విద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ. జడానాం 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 చైతన్యస్తబకమకరంద శృతిఝరీ చైతన్య చైతన్యస్తబకమకరంద శృతిఝరీ చైతన్యస్తబకమకరంద శృతిఝరీ చైతన్యస్తబకమకరంద శృతి ఉంది కాబట్టి మనం పైకి పోనిస్తున్నాం. జడ మళ్ళా జడానాం చెప్పమ్మా. జడానాం చైతన్యస్తబకమకరంద శృతి గమనించారా? దరి ఒకటి ఉంది, ద్రాణం అనేది పెంచాము అక్కడ. అది అలాంటి మెళుకువలు గమనించుకుంటే మీరు తొందరగా పికప్ అవుతారు. అందరూ చదవగల ధైర్యం వస్తుంది అనమాట. దరిద్రాణం దరిద్రాణం చింతామణి చింతామణి
దరిద్రాణం చింతామణి. దరిద్రాణం దరిద్రాణం చింతామణి. దరిద్రాణం దగ్గర కామా పెట్టుకొని అక్కడ ఒక్క క్షణం ఆపాలి. ఇంకా మిగతా అంతా కామాలు అక్కర్లేదు ఆ లైన్ మొత్తం. అయితే ఇప్పుడు నేర్చుకోవడం కోసం నేను ఆపి చెప్తున్నాను. దరిద్రాణం దరిద్రాణం చింతామణి చింతామణి. గుణనికా గుణనికా జన్మ జలదౌ జన్మ జలదౌ. దరిద్రాణం చింతామణి గుణనికా 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 జన్మ జలదౌ. నిమగ్నానాం నిమగ్నానాం కామ అక్కడ కామ పెట్టుకోండి. నిమగ్నానాం నిమగ్నానాం దంష్ట్రా దంష్ట్రా. అక్కడ కూడా కామ. నిమగ్నానాం దంష్ట్రా నిమగ్నానాం దంష్ట్రా. మురరిపువరాహస్య భవతి. మురరిపువరాహస్య భవతి. నిమగ్నానాం నిమగ్నానాం దంష్ట్రా దంష్ట్రా. మురరిపువరాహస్య భవతి. మురరిపువరాహస్య భవతి. మళ్ళా మొదటి నుంచి ఒక్కొక్క లైన్ చదువుతాను, దాన్ని మళ్ళా నువ్వు రిపీట్ చెయ్యి. ఓకే మేడం. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అమ్మ ఇంతాక నేను చెప్పలేదేమో, అవిద్యానాం దగ్గర కామా పెట్టుకోవాలి. అవిద్యానం అక్కడ కొంచెం పాస్ తీసుకోవాలి, ఒక్క క్షణం నిలుపుకోవాలి. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. దరిద్రా జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ. జడానాం కామ చైతన్య స్తబకమకరంద శృతిఝరీ. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ.
దరిద్రాణం అక్కడ కామ చింతామణి గుణనికా జన్మ జలదౌ పలుకమ్మ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలదౌ ధౌ అక్కడ వస్తున్నది కాబట్టి ధౌ అని గట్టిగా పలకాలి. ఓకే ప్రాణాలు మహాప్రాణాలు అంటారు. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. నిమగ్నానాం పలుకమ్మ నిమగ్నానాం నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓకే అమ్మా, నేను శ్లోకం మొత్తం చదువుతాను, నువ్వు తర్వాత దాన్ని ఒకసారి మొత్తం మనం పారాయణం చెయ్యి. అవి సరే నేను చదివాక నువ్వు చదువు, మొత్తం నేను చదివేస్తాను. సరే అండి. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓకే అమ్మా. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓకే అమ్మా, మళ్ళీ ఇంకొకసారి మొత్తం నేను చదవనా నువ్వు చదివేస్తావా? మీరు చెప్పండి ఆంటీ. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఒకసారి నువ్వు చెప్తామా? చదువుతున్నా. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. కరెక్ట్ గా పలికే వాళ్ళు కూడా ఉండాలిగా అమ్మా, బాగా రాగానే క్యాచ్ చేసి. వచ్చిందా ఆంటీ కరెక్ట్ గానే? అంటే మనం ఇప్పుడు ప్రాక్టీస్ క్లాస్ కాబట్టి స్లోగా చదువుకుంటున్నాము. మనం పారాయణం చేసుకునేటప్పుడు ఇంత స్లోగా కాదు. అది మళ్ళా మనం ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు ఎలా ఫాలో అవుదాం అనేది చెప్పుకుందాం. సరే అండి. అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ శ్లోకం యొక్క బాణి ఎలా మనం ఫాలో అవ్వాలి అనేది తెలుసుకున్నాము. దీని గురించి 2 మాటలు చెప్పుకుందాం, ఎక్కువ చెప్పను. ఆంటీ చెప్పమ్మా. ఆంటీ రీజాయిన్ అవుదాం ఆంటీ, అయిపోయింది టైమ్ 40. అందుకని రీజాయిన్ అయ్యి అప్పుడు థర్డ్ మీనింగ్ చెప్తారు. ఇదేంటి ఇంటరప్ట్ అంటే 10 minutes ఏమో దీనికి, అదే అందరు జాయిన్ అయ్యేటప్పటికి 10 minutes పడుతుంది. ఓకే అండి, అందరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఈ మీటింగ్ లీవ్ చేస్తున్నా. అంటారు. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి పోయినా, ఏ భగవంతుడి దేవాలయానికి వెళ్ళినా పాదాలని చూడండి ముందు అని చెప్తారు కదా. అది మనకి గురువులు కనపడ్డప్పుడు పాద నమస్కారం చేయాలని ప్రయత్నం చేస్తుంటాము. అలాగే ఆ ఒక్కొక్కరు గురువులు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న పాద ధూళిని స్పర్శించుకొని నమస్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పాద ధూళి సోకినా అంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుందట ఆ తల్లి. ఇప్పుడు చీకటి తొలగిపోయి ఆ సూర్యుడు వచ్చినట్టు ఎట్లా వచ్చిందో అట్లాగే మనం జ్ఞానాన్ని కూడా అలా సంపాదించుకోగలుగుతా ఉంటాం. అయితే ఆ తల్లి అయితే అవిద్య అంటే మనకి అజ్ఞానం ఉన్నప్పుడు అవిద్య, మనకి సరైన ఆలోచనలు సరైన భావన ఏది కలగదనమాట. అప్పుడు పాదరసం తోకినంత మాత్రాన మనకు అన్ని మనలో శక్తులన్నీ వెలుగులోకి వస్తాయి. మనకి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే ఏంటి? మనం తెలుసుకోగలడం, మనం ఆలోచించగలడం. మన ఆలోచన ఏంటి? కరెక్ట్గా ఉంటే, మన ఆలోచన కరెక్ట్గా ఉంటే మన జ్ఞానం కలిగినట్టు. ఇప్పుడు పూర్వజన్మ పాపం వలన ఒక్కొక్కరంట పూర్వజన్మ పాపాల వలన అయితేనేమి, దుర్బోధనల వల్ల అయితేనేమి, వాళ్ళు అజ్ఞానంలో ఉండిపోతారట. ఆ తల్లి పాదరసం ఇసుమంత ప్రసరించినా చాలుట. ఆ తల్లి ప్రవాహంగా మారి, ఆ శక్తి మనలో ప్రవాహంగా మారి చైతన్యం పరివర్తన కలిగిస్తుందట. కొంతమంది ఈ విషయాన్ని తెలుసుకోకుండా దరిద్ర బాధలో ఉంటారు. దరిద్రం అంటే ఒక్క ధనము లేకపోవడమే దరిద్రం కాదుటండి. మనకు స్వామి భగవత్పాదులు వారు చెప్పింది ఏమని చెప్తున్నారంటే, దరిద్రం ఒక్కటే, డబ్బు లేకపోవడం ఒక్కటే దరిద్రం కాదు. బుద్ధిహీనత, దుష్ట సంతానము, దుష్ట భార్య, వ్యసనపరుడైన భర్త, గయ్యాడి భార్య, అత్తలు ఆడపడుచులు యొక్క మనకి బాధలు అనుభవించడం, యాక్సిడెంట్లు, రకరకాల సమస్యలు, రకరకాల రోగాలతో బాధపడే వాళ్ళన్నిటిని కూడా దరిద్ర బాధలు అంటారుట. అయితే ఈ అనుభవించే వారికి నిరంతరం యుద్ధ వాతావరణంలో ఉండి ఎలా పోరాడుతున్నామో అలా పోరాడుతూ ఉంటారట. అయితే ఈ తల్లి పాద చరణాలను వేడిన క్షణంలోనే, ఆ పాదరథను సోకిన వెంటనే
వాళ్ళకి భావాలు అన్నీ అట్లా ప్రవహించి అంత మనో స్పందన కలిగి, మనస్సు స్పందన కలిగి మనలో చాలా మార్పు కలుగుతుందట. ఇక ఉంది సంసారం సాగరం, అది అందరికీ తెలిసిందే. ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంది, ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంది. ఆ సంసారం అనేది ఒక అలలులాగా మన అందరి జీవితాల్లోనూ ప్రవహిస్తూనే ఉంటాయి. అయితే ఆ ఎడతెగని సమస్యల బంధాలతో సంసార సాగరంలో దారి తెన్ను తెలియక ఆవేదన పడే భక్తుల పాలిటి పాదరజము ఒక చింతామణి లాంటిదట. చింతామణి అంటే చింతామణి హారము మన నవరత్నాలలో విశిష్టమైన రత్నము. ఆ రత్నము భగవంతుడి ధరించిన ఆభరణాలలోనే ఉంటది. అది విశిష్టమైన ఆభరణం అన్నమాట. అన్ని ఆభరణ కన్నా విశిష్టమైన అదనమాట. దాని అంత శక్తి, దాని అంత ప్రాముఖ్యత మనలో ఆ తల్లి పాదరజం సోకితే చాలుట మనకి అంత శక్తి వస్తుందట. అయితే ఆంటీ ఆ శ్లోకం అయితే ఈ ఒక్క శ్లోకాన్ని ఓపికొన్న మార్లు పారాయణం చేయమని చెప్పింది. అది చెప్పగానే మనము పారాయణం చేశాము, మనకి ఏమి లభించింది, ఏ శక్తి వచ్చింది అనని మనసులో మనం విమర్శించుకోవచ్చు, మనం అనుకోవచ్చు. అయితే అలా శక్తి రావాలి అంటే ఒక నమ్మకం అనేది ఉండాలి, దైవం మీద నమ్మకం అనేది ఉండాలి. కొంతమంది ఆ నమ్మకాన్ని కల్పించుకొని తను దైవ ఆచరణతో ఆచరిస్తూ, దైవ సంకల్పంతో, వాళ్ళకి సద్బుద్ధితో ఆచరిస్తూ వాళ్ళు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమంది మాత్రం వెళ్ళలేమన్నమాట. అయితే ఈ తల్లి పాదరథం సోకినా చాలుట. అయితే మనలో ఈ ఒక్క శ్లోకం పారాయణం చేయటమే కాకుండా మనలో భావనలు, ఆలోచనలు, సత్ప్రవర్తన, సద్బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఈ శ్లోకం యొక్క పారాయణం వల్ల ఫలితాన్ని పొందగలుగుతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. నమస్తే నమస్తే సారీ అమ్మా, చిన్న డిస్టర్బెన్స్. ఒక భక్తుడి కథ గురించి 2 నిమిషాలు చెప్పుకుందాం. ఒక భక్తుడట రోజు దైవానికి పూలు, పళ్ళు, నైవేద్యాలు, స్తోత్రాలు అన్ని చదువుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ తన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ పూజ చేసేవాడుట. అయితే ఎన్ని రోజులు పూజ చేసినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఏ విధమైన ఫలితాన్ని పొందలేదు అని నిరాశ కలిగిందట ఆయనలో. అయితే ఆయన ఆ ఊరికి ఒక సాధువు, మంచి సాధన గల సాధువు వచ్చాడట. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి తన మనోభావాలని చెప్పాడుట. స్వామి, నేను ఇంత పూజ చేస్తుంటాను, నా కోరికలు ఒక్కటి కూడా తీరడం లేదు అని చెప్తే ఆయన నవ్వుకొని, అయితే నీకు ఒక పంచాక్షరి మంత్రాన్ని బోధిస్తాను, నువ్వు చేయగలగాలి, 9 రోజులు 9 మందికి ఈ మంత్రాన్ని వివరించాలి అని చెప్పారట. అప్పుడు ఆయన అనుకున్నాడట, అబ్బో, మంత్ర జపం అంటే ఎన్నో లక్షలు కోట్లు చెప్తాడనుకున్నాను, 9 సార్లు 9 మంత్రాలేనా, 9 రోజులు 9 మందికి చెప్పడమేనా అని చెప్పమన్నాడుట. ఆయన ఏం చెప్పాడు? దేవుడున్నాడు అనే 5 అక్షరాలు చెప్పాడుట. పంచాక్షరి మంత్రం అని బోధించాడట ఆయనకి. దేవుడున్నాడు అని రోజుకి 9 మందికి 9 సార్లు చెప్పమన్నాడుట. సరేనని, అమ్మో ఇదేంటి, ఈయన ఏదో మంత్ర జపాన్ని ఇస్తాడు అనుకున్నాను, ఈ దేవుడున్నాడు అనేది నేను 9 ఎవరి దగ్గర పోయి చెప్పినా పిచ్చివాడు అనుకుంటారు కదా, ఎలాగా అని ఆలోచించుకుంటూ సరే స్వామి అని ఇంటికి వచ్చాడుట. ఇంటికి రాగానే అంట వాళ్ళ భార్య పక్కింటి వాళ్ళ సంగతులు ఏవో వాళ్ళ గురించి విమర్శిస్తూ చెప్పాలని ప్రయత్నం చేస్తూ వచ్చిందట. ఆయన అనాలోచితంగా దేవుడున్నాడు అన్నాడుట. అనగానే ఆమె, అమ్మో ఈయనేందో దేవుడున్నాడు అంటున్నాడని వెనుదిరిగి వెళ్ళిపోయిందట చెప్పకుండా.
ఇంకా ఎవరిని కలుస్తున్నా ఏవి పూజల గురించి చెప్పినా దేవుడు ఉన్నాడు, చెడు గురించి చెప్పినా దేవుడు ఉన్నాడు, ఏ విషయం చెప్పినా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని అనాలోచితంగా ఆయన మనసుతోటి వచ్చేస్తుందట ఆయన నోటి వెంట. అలా 9 రోజులు గడిచిపోయాయి. ఆ 9 రోజులు గడిచిన తర్వాత సాధువు దగ్గరికి వెళ్ళాడుట. సాధువు దగ్గరికి వెళ్తే, స్వామి నేను 9 రోజులు చేశాను, నువ్వు మీరు చెప్పినట్లు అని చెప్పాడుట. చెప్తే మరి నీకు ఏమి తెలిసింది, నీవు ఏమి పొందగలిగావు అని అడిగాడుట. అడిగితే ఆ దైవం మీద నమ్మకం ఏర్పడింది, ఆత్మ సంతృప్తి కలిగింది. దేవుడున్నాడు అనేది నేను ఇన్ని రోజుల నుంచి నేను పూజలు నైవేద్యాలు పారాయణాలు చేశాననే కానీ దేవుడున్నాడనే నమ్మకాన్ని నేను పొందలేకపోయాను. మీ వలన ఆ దేవుడున్నాడు అనే నమ్మకాన్ని నేను 10 మందికి తెలియజేసి నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఆ దైవం యొక్క శక్తిని నింపుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి, ఈ రోజు నేను పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతున్నానని ఆయనకి పాద నమస్కారం చేసి వెళ్ళిపోయాడట. ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. అది ఏంటంటే ఈ పారాయణం చేయడంలో ఆ శ్లోకం చదవాలి, మనము నమ్మకంతో చెయ్యాలి. ఆ దేవి ఉన్నది, ఆ జగన్మాత ఉన్నది, మన కోరిక నెరవేరుస్తుంది అనే నమ్మకంతో చిత్తశుద్ధితో జపిస్తే ఖచ్చితంగా మనం కావాల్సిన కోరికలు మోక్ష సామ్రాజ్య సిద్ధి అవుతుంది. మోక్షం ఏ మనిషికైనా మనకు కావాల్సింది మోక్షమే. ఆ మోక్షాన్ని పొందగలగాలి అంటే మన నమ్మకంతో దైవం దగ్గరికి వెళ్ళగలగాలి. ఓకే అమ్మా, 4వ శ్లోకం దగ్గరికి వెళ్దాం. ఎక్కువ టైం తీసుకున్నానా? ఓకే, 4వ శ్లోకం. సునీత ఉన్నదమ్మా ఆన్లైన్ లో? లావణ్య చూస్తున్నాను ఆంటీ. లేకపోతే ఇంకెవరున్నారో చూడు. ఎవరైనా సునీత అక్క ఉంది, మ్యూట్ లో ఉంది. చెప్పు. ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ అవ్వు. ఓకే ఓకే చేసుకున్నాను ఆంటీ. ఓకే అమ్మా. వచ్చిందా ఆంటీ? ఓకే అమ్మా, నేను చెప్తున్నాను పలుకమ్మా సునీత. అలాగే ఆంటీ. వదన్య పాణిభ్యాం త్వదన్య పాణిభ్యాం. అక్కడ 0 పెట్టుకొని మా బదులు ఆ పెట్టుకోవాలి. అభయవరదో అభయవరదో వదన్య పాణిభ్యాం త్వదన్య పాణిభ్యాం అభయవరదో అభయవరదో దైవతగణః దైవతగణః వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి కామ అక్కడ త్వమేకానైవాసి త్వమేకానైవాసి అక్కడ కామ పెట్టుకోండి అందరూ. త్వమేకానైవాసి త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా 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 ప్రకటితవరాభీత్యభినయా. వరా అనకూడదమ్మా, ఒకే లైన్. ప్రకటితవరా అనమ్మా.
प्रकटितवरा 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 भीत्यभिनया प्रकटितवरा भीत्यभिनया भयात्रातुं धातुं भयात्रातुं धातुं అక్కడ పొల్లు లేదు, నేను పొల్లు పలికాను, సారీ. భయాత్రాతుం దాతుం భయాత్రాతుం దాతుం అక్కడ కామ. ఫలమపి చ వాంఛా సమధికం ఫలమపి చ వాంఛా సమధికం. ఆ అక్షరం అర్థమైతే సరే, లేకపోతే సున్నా ఛా పెట్టుకుంటే మీకు వాంఛా చా ఛా రెండో ఛా పెట్టుకుంటే తేలిగ్గా పలకగలుగుతారు. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. 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 శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం అక్కడ కామమ్మ. శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ తవ హి చరణావేవ నిపుణౌ తవ హి చరణావేవ నిపుణౌ తవ హి చరణావేవ నిపుణౌ. శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఓకే అమ్మా, నేను మొత్తం చెప్తాను, ఒక్కొక్క లైన్ పలికి తర్వాత మొత్తం ఇంకోసారి పలుకుదాం. పాణిభ్యాం వదన్యః పాణిభ్యాం భయవరదో దైవతగణః అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి త్వమేకా నైవాసి. అమ్మ సాకు తావత్తు అలా ఉంటే గనక దాన్ని త్వా అని మార్చుకోండి. త్వమేకా నైవాసి త్వమేకా నైవాసి. ప్రకటితవరా భీత్యభినయా ప్రకటితవరా భీత్యభినయా భయాత్రాతుం దాతుం భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. ఫలమపి చ వాంఛా సమధికం. శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. తవ హి చరణావేవ నిపుణౌ. మొత్తం నేను పాడతాను, తర్వాత నువ్వు పాడమ్మా. పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరా భీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా
సమధికం శరణ్యే లోకానాం తవ చరణావేవ నిపుణౌ. ఓకే అమ్మా, మొత్తం త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ చరణావేవ నిపుణౌ. కొంచెం ఎందుకో డిస్టర్బెన్స్ గా ఉంది. నెట్ ఇంకోసారి పాడినా ఆంటీ. ఇంకోసారి పాడు. త్వదన్యః పాణిభ్యాం చెప్పమ్మా, పాడు. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. వెరీ గుడ్ అమ్మా. ఇంకొకసారి త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈ శ్లోకం గురించి 2 నిమిషాలే చెప్తాను, ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నాను. అందరికి కాఫీలు తాగారో లేదో, కాఫీ టైం అయిందేమో. మాకు అంత వినాలనిపిస్తుంది ఆంటీ. ఓకే అమ్మా, నేను ఇలాంటి మాటలు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నట్టున్నాను కదా. అందరితోటి పంచుకోవాలని ఉంటది అన్ని భావాలు. ఓకే అమ్మా, ఈ శ్లోకంలో మనకి శంకర భగవత్పాదుల వారు ఆ జగన్మాత యొక్క పాద స్పర్శ, ఆ పాదాల మహిమ గురించి వివరించారు. మొదటిదేమో ఆ తల్లి యొక్క మహిమ, ఆ శక్తి యొక్క మహిమ. 2-3 శ్లోకాలు ఆ తల్లి యొక్క పాదరసం గురించి, పాద ధూళి గురించి. ఇప్పుడేమో ఆ పాద పద్మాల గురించి వివరించారనమాట. ఏం చెప్తున్నారు? తల్లి ప్రతి దైవము అభయముద్ర వరద ముద్రతో ఉంటారు. అంటే అభయముద్ర అంటే చెయ్యి పైకుండి, వరద ముద్ర అంటే ఈ చెయ్యి కిందకుండి ఉంటారు. అంటే నా పాదాలు శరణవేడు నీకు ముక్తినిస్తాను అని చెప్పడం అని భావనని నేను అనుకుంటున్నాను. అభయముద్ర వరద ముద్ర అంటే హస్తాలతో అభయ వరముద్రలతో ప్రదర్శించి ఉంటారు. మీరు మాత్రం మీ చేతులలో అనేక రకాలైన అస్త్రాలని ధరించి ఉంటారు. పాశము, అంకుశము, చెరుకు విల్లు, తన్మాత్రలచే శబ్ద స్పర్శ రూప రసగంధముల పంచబాణాలని పూలగుత్తిగా చేసి ధరించి ఉంటారు. అంటే అవన్నీ మాలో ఉన్న దుర్గుణాలన్నీ నువ్వే సేకరించి నా పాదాలు దర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో చెడునంతా నేనే స్వీకరించి మీకు సద్బుద్ధిని ప్రసాదిస్తాను, మీకు మంచిని ప్రసాదిస్తాను. మీ జీవితంలో మంచిగా ఉండే విధంగా, సద్బుద్ధితో ఉండే విధంగా, భక్తితో, అన్నిటికన్నా భక్తి. ఆ భక్తి ఉంటేనే సద్బుద్ధి సత్ప్రవర్తన ఉంటుంది. భక్తి కన్నా ముందు ఏంటి? నమ్మకం. నమ్మకం అనేది కలిగితే అందరము భక్తి అనేది ఏర్పడుతుంది ఆ తల్లి మీద.
ఉండగలుగుతాము అని ఆ శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి దివ్య పాదాలను స్మరించినా చాలు. స్మరించటం, మనము ఇప్పుడు దేవాలయానికి పోతే పాదాలని దర్శించుకుంటాము. మనము ఇంట్లో ఉంటే అంతఃకరణ శుద్ధితో కళ్ళు మూసుకొని ఆ తల్లి రూపాన్ని స్మరించుకుంటూ ధ్యాన స్థితిలో ఆత్మ దర్శనంలో పాదాలని స్పృశించే జ్ఞానాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుందట. ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు దొరుకుతుంది? ఆత్మలో ఆ తల్లి పాదాల స్మరణ ఎప్పుడు లభిస్తుంది? ఆ తల్లి మనము ఆత్మ దర్శనం చేసుకోవాలి. ఆత్మ దర్శనం అంటే ధ్యాన స్థితి వల్ల ఆత్మ దర్శనాన్ని పొందగలరు. మన శంకర భగవత్పాదుల వారు కూడా ఆ ధ్యాన స్థితిలోనే కదా సూక్ష్మ శరీరంతో ఆ తల్లిని దర్శించగలిగారు. మనమందరం కూడా రోజుకు 10 నిమిషాలు ఆ తల్లిని, ఈమెకేం పని లేదు, మన శ్లోకాలన్నది మన ధ్యానం అంటున్నది అనుకోవద్దు. అది కూడా మనము ఈ తల్లి దగ్గరికి ఇది పారాయణం చేయడానికి వచ్చాము అంటే అన్నిటికీ అర్హులమైనప్పుడు ఈ తల్లి పారాయణం దగ్గరికి వచ్చాము. కాబట్టి రోజు మనము క్లాస్కి వచ్చే ముందైనా సరే ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు, అది కూడా కుదరకపోతే 2 minutes దీర్ఘ శ్వాస తీసుకొని మనము కళ్ళు 2 మూసుకొని ధ్యాన స్థితిలో ఉంటే ఆ తల్లి ఖచ్చితంగా మనకు కావలసిన దాన్ని ప్రసాదిస్తుంది. మనము ఆ ధ్యాన స్థితిలో, అంతర్ముఖ ధ్యాన స్థితిలో ఆత్మ పరిపక్వత చెంది మనకు ఏది కావాలో అనే స్థితి మనకి తెలుస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామనేది కూడా తెలుసుకోగలరు. మహానుభావులు ఎంతమందో ధ్యాన స్థితిలో, ఎంతో మంది ఋషులు జపాలు ధ్యానాలు చేసి ఎంత అనుభవాలతోటి వారు విముక్తులయ్యారు కదా. అలాగే మనం ఇలా ఆ మార్గాన్ని అవలంబిస్తే మోక్ష సామ్రాజ్య సిద్ధి కూడా లభిస్తుందట. మోక్ష సామ్రాజ్య సిద్ధి అంటే ఏ చక్రవర్తో, ఏ రాజ్యానికి ఏ చక్రవర్తి అవడం అలా కాదు. ఆ అమ్మవారిని కరుణ పొందగలగటమే సామ్రాజ్య సిద్ధి. మన జీవితంలో సామ్రాజ్య సిద్ధి పొందటం అంటే ఆ అమ్మవారి కరుణకు పాత్రులవడము. కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా మనకి కావలసినన్ని మార్లు మననం చేసుకుంటూ ఉంటే ఈ ప్రతి శ్లోకం వల్ల కూడా ఫలితం ఉన్నదమ్మా. ఏ శ్లోకం వల్ల ఏంటి ఫలితం అనేది మనం మననం చేసుకుంటుండాలి. మనము కావలసిన కోరికలు తీర్చుకోవాలంటే ఆ కోరికలు కూడా మంచిగానే ఉండాలి. చెడుని పక్క వారికి చెడు చేయడం కాదు, పక్క వాళ్ళని తిట్టడము, పక్క వాళ్ళని దూషించడము అలాంటివి కాకుండా మంచి పనులు చేయడానికి మనం ఆలోచిస్తూ ముందుకుంటే ఆ తల్లి కృప ఖచ్చితంగా మన మీద ఉంటుందమ్మా. ఈ 2వ శ్లోకం కూడా ఈ శ్లోకంతో, ఈ భావంతో ఈ 2వ శ్లోకాన్ని పూర్తి చేసుకుంటూ ఆ తల్లి జగన్మాతకు పాదాలకు నమస్కరించుకుంటూ ఈ రోజుకు సెలవు తీసుకుందామా. మరి రేపు ఎల్లుండి సెలవు, మరి సోమవారం మళ్ళా మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా ధైర్యంగా నేను పాడగలను అనుకున్న వాళ్ళు